రైట్. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కిమ్స్ బోలినేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సూపర్వైజర్ దీపక్ వేధింపులు భరించలేకే యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. బాధితురాలు ప్రస్తుతం ఇప్పుడు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. కిమ్స్ ఆసుపత్రి బయట బాధిత యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడు దీపక్ను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితురాల్ని పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. నిందితుడిపై వెంటనే కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా కరెస్పాండెంట్ కామేష్ సిద్ధంగా ఉన్నారు. కామేష్, చెప్పండి. జనీమా, చూసుకుంటే రాజమహేంద్రవరం ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేధింపులు తాళలేక ఒక ఫార్మా డి విద్యార్థి అంజలి అయితే మాత్రం ఇటీవల ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులైన తండ్రి కేసు నమోదుతో పోలీసులు కూడా దీని కేసు నమోదు చేసి అయితే మాత్రం అది నిందితుడిని పట్టుకునే వేటలు అయితే పడ్డారు. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఉందో నిందితుడు దీపక్ అనే వ్యక్తిని ఒక బృందం ఏదైతే ఉందో పోలీసులు ఏర్పాటు చేసిన బృందం డిఎస్పీ స్థాయి బృందం అయితే మాత్రం దీపక్ని అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న అనంతరం కూడా దీపక్ని విచారించిన నేపథ్యంలో కొన్ని నిజాలు అయితే మాత్రం పోలీసులు అయితే బయట పెట్టారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో నిందితుడు అంజలి ఎవరైతే ఉన్నారో అంజలికి సంబంధించిన వాంగ్మూలం ఏదైతే ఉందో ఆత్మహత్యకు సంబంధించిన వాంగ్మూలం కూడా పోలీసులు అయితే దాని వాంగ్మూలం నుంచి అయితే మాత్రం దర్యాప్తు అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి రాజమండ్రిలో ప్రముఖ హాస్పిటల్ అయిన బొల్లినేని కిమ్స్ హాస్పిటల్లో చివరి సంవత్సరం చదువుతున్న అంజలి అయితే ఫార్మా డి చివరి సంవత్సరం చదువుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇంటర్నల్షిప్గా కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం నేపథ్యంలో అక్కడ ఏవైతే ఉన్నారో అక్కడ హాస్పిటల్ ఏజీఎం ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ ఏజీఎం సంబంధించిన దానికి సంబంధించి ఆవిడనైతే వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి అనేక మార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎవరు కూడా ఆయన మీద అయితే మాత్రం యాక్షన్ తీసుకున్న పరిస్థితులు అయితే లేవు. గతంలో దీపక్ మీద హాస్పిటల్లో కూడా అనేక సార్లు సీనియర్స్కి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ చేసేది ఏమీ లేక ఏదైతే ఉందో దీపక్ అయితే మాత్రం అంజలి అయితే సరెండర్ అవ్వడం జరిగింది. దీపక్ సంబంధించిన ఏదైతే ఉందో ప్రకాష్ నగర్ సంబంధించి ప్రకాష్ నగర్లో ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్ పక్కనే ఎవరైతే ఉన్నారో ఈ మెడికోస్ మొత్తం ఒక 6 కలిపి ఒక రూమ్ ఒకటి తీసుకున్నారు. ఈ రూమ్ సంబంధించిన దీపక్ పక్కనే వారు నివసించేవారని చెప్పేసి పోలీసులు విచారణలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఏదైతే ఉందో దీపక్ అనే వ్యక్తి ఈ మెడికో అంజలిని అయితే మాత్రం ట్రాప్ చేసి దానికి సంబంధించి మొత్తం కూడా మొత్తం ట్రాప్ చేసిన అనంతరం కూడా మొత్తం తన అండర్లో తీసుకుని మొత్తం అంజలిని అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం అంజలి ఐసీయూలో చికిత్స పొందుతుంది. నిన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే మొత్తం కూడా పరామర్శించారు. అనంతరం కూడా మాజీ ఎంపీ మార్గాని భరత్, సిటీ ఎమ్మెల్యే కూడా ఆదిరెడ్డి వాసు కూడా పరామర్శించలేరు. ఆమె వెంటిలేటర్ మీద అయితే చికిత్స పొందుతుంది. ఎవరైతే ఉన్నారో దీపక్ అనే వ్యక్తి ఆమెను లొంగ తీసుకుని ఆమెను నమ్మించి మోసం చేసి ఆమెను అనేక విధాలుగా కూడా ఆమెను అనేక విధాలుగా కూడా వాడుకున్నారని చెప్పేసి అంజలి తన తండ్రితో అయితే మాత్రం చెప్పడం జరిగింది. తన తండ్రి గతంలో తెలుసుకున్న అనంతరం కూడా పోలీసు ఫిర్యాదులో మొత్తం కూడా తన కూతుర్ని హాస్పిటల్ సీనియర్ అయిన ఏజీఎం సంబంధించిన తన అమ్మాయిని ఏ విధంగా వేధించాడనే దాని మీద పూర్తి స్థాయిగా కంప్లైంట్లు అయితే మాత్రం రాశారు. ఈ కంప్లైంట్ నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిగా విచారణ అయితే చేపట్టి ఎవరైతే ఉన్నారో దీపక్ అనే వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. తీసుకుని పూర్తి స్థాయిగా నిన్న అయితే జడ్జి ముందు అయితే హాజరుపరిచారు. జిల్లా జడ్జి అయితే విచారణకి ఆదేశించి రిమాండ్ తీసుకోవాలని చెప్పి జడ్జి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశానుసారం కూడా ఏదైతే ఉందో రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే మాత్రం దీపక్ని అయితే తరలించి విచారణ చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ అంజలి అనే ఆమె ఈ ఫార్మసిస్ట్గా పనిచేస్తుండగా అనేక విధాలుగా కూడా ఈ దీపక్ అనే వ్యక్తి పూర్తి స్థాయిగా లొంగ తీసుకుని ఆమెను అనేక రకాలుగా మొత్తం కూడా తను ప్రేమతో ప్రేమిస్తున్నానంటూ నటించి మొత్తం కూడా తను అన్ని విధాలుగా కూడా వాడుకున్నారు అని చెప్పేసి లిఖితపూర్వకంగా తండ్రి మొత్తం కూడా వాంగ్మూలంలో రాశారు. అదేవిధంగా ఈ మరణం ఎవరైతే ఉందో అంజలి సూసైడ్ నోట్లో కూడా పూర్తి స్థాయిగా ఈ దీపక్ అనే వ్యక్తిని అన్ని విధాలా కూడా వాడుకుని తను అవసరం లేనట్టుగా తను చిత్రీకరించారని చెప్పేసి అంజలి కూడా ఏదైతే ఉందో మరణ వాంగ్మూలం దానికి సంబంధించిన సూసైడ్ నోట్లో కూడా తెలియపరిచింది. మొత్తం చూసుకుంటే ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే మరణ వాంగ్మూలం తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ రెండూ కలిపి పోలీసులు మొత్తం కూడా ఒక బృందంగా ఏర్పడైతే మాత్రం గత 21వ తారీఖు నుంచి స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా కేసును అయితే ఛేదించారని చెప్పొచ్చు. ఓ పక్క అంజలి పరిస్థితి ఏదైతే ఉందో హాస్పిటల్ సంబంధించిన హాస్పిటల్లో మత్తు కారకమైన
ఒక ఇంజెక్షన్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మొత్తం కూడా అంజలి పూర్తి స్థాయిగా రక్త ప్రసరణ అంటే తమ గుండెకి అందాల్సిన ఆక్సిజన్ సంబంధించిన ఆక్సిజన్ గుండెకి రక్త ప్రసరణ రెండు కూడా నిలిచిపోవడంతో వెంటిలేటర్ మీద అయితే చికిత్స పొందిందని చెప్పేసి బొల్లినేని హాస్పిటల్స్ అయితే యాజమాన్యం చెప్తుంది. మరోపక్క చూసుకుంటే కనుక సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే కాకినాడ మాజీ ఎంపీ కూడా పరామర్శించారు. మార్గాని భరత్ కూడా మొత్తం కూడా అంజలి కుటుంబానికి న్యాయం చేసే దిశగా మొత్తం మేము చేస్తామని చెప్పేసి వారి కుటుంబానికి అయితే భరోసా ఇవ్వడం జరిగింది. మరో పక్క అంజలి కుటుంబానికి ఎంత వాదార్చినా కూడా ఒక పక్క అంజలి ఏదైతే ఉందో వెంటిలేటర్ మీద ఏదో సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఏ విధమైన మీరు మాకు న్యాయం చేస్తారని చెప్పి అంజలి కుటుంబ సభ్యులు వారి బంధువులు కూడా ఎమ్మెల్యేని నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో అంజలి ఇప్పటికీ హాస్పిటల్తో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి దీపక్ను కూడా పోలీసులు రిమాండ్లో తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏ కోణంలో అసలు ఇది జరిగిందనే దాని మీద పూర్తి స్థాయిగా పోలీసులు ఇచ్చిన నివేదిక మేరకు మేము కఠినమైన శిక్ష విధిస్తాం దీపక్ అని చెప్పేసి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పడం జరిగింది. మొత్తం మరోపక్క అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిగా ఈ దీపక్ ఎవరైతే ఉన్నారో దీపక్ను అదుపులో తీసుకుని మొత్తం కూడా విచారణ అయితే చేపడుతున్నారు. అసలు గతంలో అంజలినా గతంలో ఎవరైనా అమ్మాయిల్ని ఈ బొల్లినేని హాస్పిటల్లో ట్రాప్ చేశారు అనే దిశగా కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా చాలా వరకు నిజాలైతే మాత్రం దీపక్ బయటపెట్టిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క గతంలో ఈ ఎవరైతే ఉన్నారో ఈ అంజలి అనే అమ్మాయి చివరి అంటే ఫార్మా డి చివరి సంవత్సరం చదువుతున్న ఆర్టికల్షిప్ చేయడానికి అని చెప్పేసి బొల్లినేని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ట్రాప్ చేసి మొత్తం కూడా అంజలిని మొత్తం కూడా తన ఆధీనంలో తీసుకున్న దీపక్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అంజలి కుటుంబ సభ్యులు అదేవిధంగా విద్యా సంఘాలు కూడా మొత్తం కూడా మొత్తం హాస్పిటల్ ముందు బైఠాయించారు. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ మహిళా నేతలు శంకర్ పద్మశ్రీ అదేవిధంగా కొందరు మహిళా ఐందువ నేతలు మొత్తం కూడా వచ్చి అంజలిని అయితే మాత్రం వెంటిలేటర్ మీద అంజలిని అయితే మాత్రం పరామర్శించి డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. అనంతరం కూడా బయటకు వచ్చి అంజలి కుటుంబ సభ్యులకి అయితే మాత్రం ఓదార్పునిచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలకు సమూలంగా నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే హాస్పిటల్ బయట అయితే చెప్పడం జరిగింది. మరోపక్క అంజలికి సంబంధించిన లోపల వెంటిలేటర్ చికిత్స చెందుతుంది. మరి కొద్దిసేపట్లో అంజలి హెల్త్ బులెటిన్ ఏంటనేది రిలీజ్ చేయనున్న డాక్టర్లు తెలుస్తోంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా అంజలి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టయితే మాత్రం హెల్త్ బులెటిన్లో తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి తనకి అందాల్సిన వైద్యం ఏదైతే ఉందో ఆక్సిజన్ దాని బుర్రకు సంబంధించిన ఆక్సిజన్ లెవెల్స్ అదేవిధంగా మొత్తం రక్త ప్రసరణ కూడా అందుతలేదు. మొత్తం ఎంత ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా ఆరోగ్య మొత్తం బాడీ సహకరిస్తూ లేదని చెప్పి మరో పక్క డాక్టర్లు కూడా చెప్పడం. ఏదేమైనప్పటికీ కూడా మరో గంటలో అంజలికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ఒకటి అయితే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి తీసుకుంటారనేది అది ఎదురు చూడాలి. జరీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కమేష్.